నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి నూతన సంవత్సరంతో వృషభ రాశి వారు ఏ విధంగా వారి రాశి ఫలితాలను లెక్కించబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ వృషభ రాశి వారికి అసలు ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? అయితే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే గనక వీరికి విద్య, ఉద్యోగం మరియు ఇంకొంతమందికి వ్యాపారం పెట్టుకోవాలి అనే ఒక కళ ఉంటుంది. మరి ఈ అన్ని కళలను కూడా ఈ సంవత్సరం వాళ్ళు సఫలం చేసుకోగలుగుతారంటారా? ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన ఉగాది సంవత్సర శుభ ఆశీస్సులు. మరి వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే 2024లో వీరు అంటే సుమారుగా ఒక 12 నెలల నుండి కూడా ఉగాది ఈ రాశి ఫలాలలో కొంతమేర చేయి దాటినటువంటి పనులు, అంటే వీరి యొక్క కోపము కావచ్చును, ఈగో ఫీలింగ్తో కావచ్చును, వీరి యొక్క అహంకార భావముతో కొన్ని పనులు వీరు కావాలని మిస్ చేసుకోవడం కానీ, లేదా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొని వచ్చినటువంటి సందర్భాలు కానీ ఎక్కువగా కూడా ఉన్నవి. మనీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారు. సో ఉద్యోగులకు బదిలీలు జరిగి ఉన్నవి. సో ఇప్పుడు ఈ ఇయర్ మరలా కూడా బదిలీలు ఉన్నవి. ఎవరైతే ఉద్యోగం గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును, పోలీస్ రిలేటెడ్ కావచ్చును, ఆర్మీ రిలేటెడ్ ఉండేటువంటి వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి లాభము దీంట్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, అదేవిధంగా వీరు అనుకున్న చోటికి బదిలీలు. ఇప్పుడు కొంత మనము ఊహించని ప్రదేశానికి బదిలీ అయి ఆ స్థానం మనకు నచ్చక ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఉంటాయి. సో అలా ఇబ్బంది పడినటువంటి వారికి ఎవరైతే బదిలీల కోసం మళ్ళా అర్జీ కావచ్చును, లైక్ ఏదైతే పెట్టుకున్నారో అపీల్, దానికి తప్పకుండా ఈ సంవత్సరం బాగుంది అని చెప్పుకోవచ్చును. ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటున్నారో ఈ వృషభ రాశి వారు, ఆర్మీ రిలేటెడ్ కానీ, పోలీస్ రిలేటెడ్ కానీ, సివిల్స్ రిలేటెడ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును, వారికి కానీ 100కు 200% జాబ్ వచ్చేటువంటి యోగం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇక ఇంకా ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఆడవారికి ఎక్కువగా కూడా పొంచి ఉన్నాయి. అది స్టమక్ రిలేటెడ్, అంటే గర్భసంచికి సంబంధించినటువంటివి కొంత జాగ్రత్తగా ఉండాలి మహిళా మనులు. సో ఇది బాగుంది అంటే నాకు బాగాలేదు అని చెప్పి అనుకోవడము, లేదా బాగుంది అని చెప్తే బాగాలేదు అని చెప్తే ఎలాగో బాగాలేదు అని చెప్పి ఈ వీడియోస్ చూడకుండా ఉండేటువంటి పరిస్థితి కావచ్చు. ఇలా కాదు, ఎందుకంటే ప్రతిదీ ఒక పరీక్షనే, 100కు 100% కూడా. ఇంట్లో వృశ్చిక రాశి వారు ఒక్కరే ఉండరు కదా, అందరూ వృషభ రాశి వారు ఒక్కరే ఉండరు కదా, మేషరాశి వారు ఒక్కరే ఉండరు కదా. సో మీది వృషభ రాశి అయినప్పుడు మీ భర్తది మేషరాశి అయితే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో తులారాశి అనుకోండి, సో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనస్సు రాశి, వృషభ రాశి మీది, సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దానివల్ల బాగుంది అన్నారు మా రాశి, నాకేమో మనశ్శాంతి లేదు ఇలా చెప్తున్నా కదా. వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది ఇది 100కు 100% ఒకటి ఉంటుంది. అది జాతక రీత్యా మీరు జన్మించినటువంటి సమయానికి ఏదైతే లగ్నం ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది కనుక తప్పకుండా అది చూసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ మరొకటి వ్యవహారిక నామము, జన్మనామము రెండు కూడా వేరు ఉంటుంది. వ్యవహారిక నామము, జన్మనామము వేరు ఉండే సందర్భాలలో కూడా
ఇటు వ్యవహారిక నామం ప్రకారంగా ఏలినాటి శని కానీ ఆ అష్టమ గురువుది కానీ ఫలితం ఎదురు చూడాలి. ఇప్పుడు జన్మనామము ఉన్నటువంటి సందర్భాలలో కూడా ఎదుర్కోవాలి. సో అట్లా అది పరిస్థితి. కనుక వృషభ రాశి వారికి ఎవరైతే బిజినెస్ కొత్తగా నూతనంగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే చాలా బాగుంది. ఆయిల్ రిలేటెడ్ కానీ, ఇనుము రిలేటెడ్ కానీ, సిమెంట్ రిలేటెడ్ కానీ, హాస్పిటలైజ్ రిలేటెడ్ కానీ ఇలా ఉండేటువంటి వారికి ఈ 2025 విశ్వవాసునామ సంవత్సరంలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక వీరికి బ్యాంకు బ్యాలెన్స్ అనేటువంటిది పెరగబోతూ ఉన్నది ఈ 2025 ఈ మనకు ఉగాది తర్వాత నుండి. ఎప్పుడైతే 2024 ఉగాది టు ఈ 25 ఉగాది లోపు వీరి వెయిట్ పెరిగిందో, ఇది సత్యం, కింద కామెంట్ పెట్టండి. వృషభ రాశి వారికి కొంత వెయిట్ కూడా పెరిగారు వీరికి ఈ లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగబోతున్నది, ఇది సత్యం. కనుక ఆల్ ద బెస్ట్ ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక శరీరము కొంత బద్ధకస్తంగా తయారయ్యే పరిస్థితి, లేజినెస్ ఎక్కువగా కూడా ఉంటుంది. ఇవాళ ఈ పని చేద్దాము అని అనుకునేటువంటి తరుణంలో ఆ పని పోస్ట్ పోన్ అవ్వడం కానీ, ఏదో రకంగా డిలే అవ్వడం కానీ, లేదా ఆ పని ఎవరో చెడగొట్టడం కానీ, ఇలాంటి సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఒక ఊహించని పరిణామం మాత్రము తప్పకుండా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నింటా అద్భుతమైనటువంటి లాభాలు. నూతన వ్యాపారం మొదలుపెట్టేటువంటి వారు తప్పకుండా మొదలు పెట్టుకోవచ్చును. ఈ వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి వారు తప్పకుండా విస్తరించుకోవచ్చును. వివాహం కాని వారికి వివాహం కావచ్చును. బట్ 100% ఒక్కసారి అయితే వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకున్న తర్వాతనే వివాహానికి సంబంధించినటువంటి స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే 2024లోనే వీరికి వివాహం కావాలి. దగ్గర దాకా ఏమైనా సంబంధాలు వచ్చి వెళ్ళావా, సంతానం కాని వారికి 2024లో సంతానం అయ్యేటువంటి పరిస్థితి అయిన పరిస్థితి కూడా ఉంది. సో అబ్రాడ్ అంటే విదేశాలకు వెళ్ళేటువంటి వారికి కూడా 2023, 24 ఎంతో బాగుంది. సో ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ 2025లో విదేశీ ప్రయాణాలకు సంబంధించి కొంత ప్రయత్నాలు డిలే అవుతూ ఉంటుంది. అంటే ఏమైనా ఎగ్జామ్స్ రాసిన సందర్భాలలో కానీ, అక్కడ ఏమైనా ఇక్కడ కొంత పర్సంటేజ్ తక్కువ వస్తే అక్కడ మంచి కాలేజీలో సీట్ రాకపోవడం కావచ్చును. ఇలాంటివి కొన్ని సందర్భాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇక వీరి అన్నదమ్ములకు కావచ్చును, లేదా వీరికంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి పెద్దవారితో కొంత గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. మనీ రిలేటెడ్ వారితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి తండ్రికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి సంబంధించి తప్పకుండా కొంతమేర శత్రువులు మీకు బాగా పెరిగారు అని చెప్పుకోవచ్చును. కొంత మీ మాట విధానం కావచ్చును, కొంతమేర మీరు చేసేటువంటి పనులు కావచ్చును, నలుగురికి నచ్చక మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి కొంత లేజినెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఈ యొక్క వృషభ లగ్నం వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ. సో ఎక్కువగా వీరు మనసులో నెగిటివ్ ఆలోచనలు అనేటువంటిది పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి. ఎప్పుడూ ప్రతిరోజు పర్ఫ్యూమ్ అనేటువంటిది మెయింటైన్ చేయండి. ఈ 2025 నుంచి ప్రారంభం చేయండి. విశ్వవసునామ సంవత్సరం నుండి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరికైతే ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు పడ్డారో 24లో 23లో అయినా 100% ఈ 25లో తప్పకుండా చక్కటి ఉద్యోగం కానీ, ముందే చెప్పాను ఉద్యోగానికి సంబంధించింది చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఇక మరీ ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలలో ఖచ్చితంగా కూడా
మీ వ్యక్తిగత జాతక పరిశోధన చూసుకున్న తర్వాతనే మీరు స్టెప్ తీసుకునేటువంటి పరిస్థితి కనుక సో కొంతమేర మాటలు అనేటువంటిది కొంత జాగ్రత్తగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి కీర్తి కావచ్చును, కొన్ని విషయాలలో పట్టుదలతో ఏదైతే ఉన్నారో అది కొంత సడలింపు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు అయితే జరగబోతున్నాయి. సో వీటన్నింటి నుండి కూడా మనము అవిరోధించాలి అనేటువంటి సందర్భాలలో దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన లేదా చండీ హోమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా ఎక్కడైనా చండీ హోమం చేసినటువంటి దాఖలాలు ఉంటే తప్పకుండా అక్కడ పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద కూడా ఈ యొక్క చండీ హోమాలు జరుగుతూ ఉంటవి. ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవారు సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే దానికి తగ్గ రెమెడీతో పాటు ఒక హోమం చేయించుకోవడం మరింత ముఖ్యం. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ కూడా చేసుకొని తీరాలి. చాలా చక్కగా వివరించారు. మరి వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.